ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై 40,000 రూపాయల భారీ డిస్కౌంట్, అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అక్షయ తృతీయ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద భారీ డిస్కౌంట్ అయితే ప్రకటించారనమాట. మనకి ఏప్రిల్ 28వ తారీఖు నుంచి ఏప్రిల్ 30 తారీఖు వరకు కూడా ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తారో వాళ్ళ జెన్ 2 వేరియంట్ అలానే జెన్ 3 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద సుమారుగా 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నామని చెప్పారు. దాంతో పాటుగా ఎక్స్టెండెడ్ వేరియంట్ ఏదైతే ఉందో అది ఉచితంగా కస్టమర్స్ కి అయితే అందజేస్తామని చెప్తున్నారు. ఇక వీళ్ళ జెన్ 2 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రారంభ ధర 67,500 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే జెన్ 3 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి సుమారుగా 74,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అయితే చెప్తున్నారు. బట్ ఇది స్పెసిఫిక్ గా తెలుగు రాష్ట్రాలకు కాదండి. ఏదైతే మనకి ఢిల్లీ కానీ ఇతర కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ అడిషనల్ సబ్సిడీ ఇస్తున్నాయో వాటిని ప్రైజెస్ ని ఉద్దేశించి చెప్తున్నట్టుగా మేము భావించాలి. నెక్స్ట్ చూసినట్లయితే మహారాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్ర ఈవీ పాలసీని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. 1993 కోట్ల రూపాయల బడ్జెట్ తో అయితే ఈ ఈవీ పాలసీ అయితే ఉంది. ఈ ఈవీ పాలసీలో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఎటువంటి రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే వసూలు చేయాలన్నమాట. దాంతో పాటుగా ఎవరైతే ఎలక్ట్రిక్ కార్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి టోల్ ఫీజు అయితే ఉందో 50% మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని చెప్పి ఈ పాలసీలు అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ పాలసీ యొక్క డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 2030 సంవత్సరం వరకు కూడా ఈ పాలసీ అయితే అప్లికబుల్ గా ఉంటుంది. అలానే మహారాష్ట్రలోని హైవేస్ లో ప్రతి 25 కిలోమీటర్లకి ఒక ఛార్జింగ్ స్టేషన్ కూడా ఇన్స్టాల్ చేస్తామని చెప్తున్నారు. దాంతో పాటుగా ముంబైలోని కొన్ని ఎక్స్ప్రెస్ హైవేస్ ఏదైతే ఉన్నాయో ఈ ఎక్స్ప్రెస్ హైవేస్ మీద ఎలక్ట్రిక్ కార్లు వెళ్తే గనక వాటికి ఎటువంటి టోల్ చార్జెస్ అయితే వసూలు చేయరన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఢిల్లీ ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులకి ఒక ఆదేశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. రాబోయే 60 రోజుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉపయోగిస్తున్న డీజిల్ కార్లు ఏదైతే ఉన్నాయో లేకపోతే డీజిల్ వాహనాలు ఏదైతే ఉన్నాయో పూర్తిగా వాటిని ఎలక్ట్రిక్ వాహనాలతో రీప్లేస్ చేయాలని చెప్పి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. దానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ కూడా తీసుకోబోతున్నారు. సో ఈ పర్టికులర్ మూవ్ ఎందుకు తీసుకున్నారంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక ఆదర్శంగా మారాలి, అక్కడ గ్రీన్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఢిల్లీలో పొల్యూషన్ లెవెల్స్ పెరుగుతున్నాయి, అలానే ఇక్కడ ఫారెస్ట్ ని కాపాడాలని కూడా కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో డీజిల్ వాహనాల నుంచి ఈవీ వాహనాలకు వెళ్తున్నట్టుగా మన అర్థమవుతుంది. నెక్స్ట్ లేదా బజాజ్ కంపెనీ వాళ్ళు తమ 35 సిరీస్ లో చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేశారు. అదే బజాజ్ చేతక్ 3503 వేరియంట్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సేమ్ డిజైన్ అయితే ఉంటుంది. బజాజ్ చేతక్ ప్రీవియస్ డిజైన్ ఏదైతే ఉందో అదే డిజైన్ తో వస్తుంది. బట్ స్పెసిఫికేషన్స్ పరంగా టాప్ స్పీడ్ అయితే తగ్గించారు 35 సిరీస్ ప్రీవియస్ వేరియంట్స్ తో పోలిస్తే కనుక. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 63 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే రేంజ్ చూసుకున్నట్లయితే 3.5 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 151 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 0 to 80% 3 గంటల 25 నిమిషాల టైం అయితే పడుతుందని చెప్తున్నారు. బూట్ స్పేస్ వచ్చి 35 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ పరంగా ముందు వెనుక కూడా డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు లభిస్తుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి ఫీచర్స్ పరంగా పెద్దగా ఫీచర్స్ ఏం లభించనమాట. హిల్ అసిస్ట్ వంటి ఫీచర్ అనేది లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ధర 1,10,000 రూపాయలకి అయితే బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ వారంటీ 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు. నెక్స్ట్ చూసినట్లయితే BYD కంపెనీ వాళ్ళ Ceylon 7 ఎలక్ట్రిక్ కార్ ని ఒక్క రోజులోనే 51 డెలివరీస్ అయితే ఆఫర్ చేయడం జరిగింది అనమాట. కేరళలో అయితే BYD కంపెనీ వాళ్ళు ఇన్ని డెలివరీస్ అయితే ఇవ్వగలిగారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 82.5 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూజ్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 567 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. BYD కంపెనీ నుంచి వస్తున్న ఒక ప్రీమియం సెగ్మెంట్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. కేవలం ఒక 20% ఉండే. సో హైయెస్ట్ పవర్ కిలోవాట్ ఛార్జర్ యూజ్ చేస్తే కనుక 20 మినిట్స్ లోనే ఎలక్ట్రిక్ కార్ ని ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే 11 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఎలక్ట్రిక్ కార్ లభిస్తుంది. భారతదేశ మార్కెట్ లో అత్యధిక ఎయిర్ బ్యాగ్స్ ఉన్న ఎలక్ట్రిక్ కార్ కూడా ఇదే కావడం విశేషం. నెక్స్ట్ చూసినట్లయితే స్కోడా కంపెనీ వాళ్ళు స్లావియా బి సంబంధించిన కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ బైక్ ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారనమాట. ఈ పర్టికులర్ ఇమేజ్ అయితే లీక్ చేశారు. ఇది చూసినట్లయితే ప్రీవియస్ గా స్కోడా కంపెనీ వాళ్ళ ఇనిషియల్ వర్షన్ లో వచ్చిన పాతకాలపు మోటార్ సైకిల్ డిజైన్ తీసుకుని దీన్ని బిల్డ్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఇది ఒక కెఫే రేసర్ బైక్ సంబంధించిన డిజైన్ తో పోలి ఉంటుంది అనమాట. ఒక 240cc ఇంజిన్ బైక్ ఎలా ఉంటుందో ఇంచుమించుగా అదే పర్ఫార్మెన్స్ ని ఎలక్ట్రిక్ బైక్ లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వీళ్ళ ఇమేజ్ పరంగా చూసుకుంటే
చూసుకున్నట్లయితే ఓన్లీ ఒక సింగిల్ రైడర్ కోసం ఈ బైక్ ని డెవలప్ చేసినట్టుగా తెలుస్తుంది. అలానే ముందు వెనక కూడా డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే వెర్జ్ మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ వెర్జ్ ప్రో ఎలక్ట్రిక్ బైక్ మీద ఒక అరుదైన రికార్డ్ నమోదు చేశామని చెప్తున్నారు. తాజాగా వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్ మీద కంటిన్యూస్ జర్నీ ఒక 16 గంటల పాటు ఒక జర్నీ అది చేశారనమాట. ఈ 16 గంటల జర్నీలో ఈ ఎలక్ట్రిక్ బైక్ మీద 310 కిలోమీటర్ల రేంజ్ అనేది ట్రావెల్ చేశామని చెప్తున్నారు. అలానే ఇది కూడా ఇద్దరు రైడర్స్ తో కలిపి ఈ రేంజ్ టెస్ట్ అయితే చేశారనమాట. ఇందులో భాగంగా కొంచెం ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళలేదు. యావరేజ్ స్పీడ్ చూసుకునేది వీళ్ళు 19.5 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో ఈ ఎలక్ట్రిక్ బైక్ ని రైడ్ చేస్తే వీళ్ళకి 310 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చిందని చెప్తున్నారు. సో యాజ్ ఆఫ్ నో ఆ దేశంలో ఇంత అత్యధిక రేంజ్ రావడం అనేది ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. కంటిన్యూస్ ట్రావెల్ కూడా ఒక రికార్డు కూడా నమోదు చేసుకున్నామని అయితే చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 30 నిమిషాల్లోనే 80% ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అలానే వీళ్ళు టెస్ట్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ లో 20 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ చూసినట్లయితే స్టెల్లాంటిస్ కంపెనీ వాళ్ళు తమ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ అయితే రివీల్ చేశారనమాట. ఇందులో ఎనర్జీ డెన్సిటీ చూసినట్లయితే 375 Wh/kg వీళ్ళ ఎనర్జీ డెన్సిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే 600 లైఫ్ సైకిల్స్ అనేవి వీళ్ళ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఆఫర్ చేయగలుగుతాయని చెప్తున్నారు. దాంతో పాటుగా 80% ఛార్జ్ ఈ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేసి 18 నిమిషాల్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే ఈ బ్యాటరీ ప్యాక్స్ యొక్క సి రేటింగ్ చూసుకున్నట్లయితే 4C రేటింగ్ తో అయితే ఈ బ్యాటరీ ప్యాక్స్ ని ఛార్జ్ చేసుకోవచ్చు, డిశ్చార్జ్ చేసుకోవచ్చు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే రేంజ్ రోవర్ కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లో త్వరలో రాబోతుంది అనమాట. తాజాగా ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క టెస్ట్ ని స్వీడన్ లో అయితే చేశారనమాట. స్వీడన్ లో -10°C లో అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే టెస్ట్ చేస్తున్నారు. సుమారుగా 72,000 కిలోమీటర్ పైగా ఎలక్ట్రిక్ కార్ మీద టెస్ట్ అయితే ఈ రోజు వరకు చేయడం జరిగింది. ఇందులో 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. 117 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఎలక్ట్రిక్ కార్ రాబోతుంది. మనలో చాలా మంది తెలిసే ఉంటుంది. ఈ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ అనగానే ఫస్ట్ మనకి లగ్జరీ అయితే గుర్తుకొస్తుంది. ప్రీమియం సెగ్మెంట్ ఎలక్ట్రిక్ కార్స్ దాని ద్వారంలోనే ఎలక్ట్రిక్ కార్ అయితే డెవలప్ చేస్తున్నారు అనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ఇచ్చే ట్రై ది ఫ్యూచర్.